ఏదైనా వాక్య ధ్యానం కొరకు సామ్ 72 18th స్టాంజా 72వ కీర్తన 18వ చరణంలోని 2వ వాక్యాన్ని చదువుకుందాం. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. కృపగల మా తండ్రి, మీ కొందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి బలపరచుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే మన జీవితాలలో జరుగు ప్రతి కార్యములను ఆయన ఆశ్చర్యంగా చేసేటటువంటి దేవుడై ఉన్నారు. ఆ కారణాన్ని బట్టి బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 9:6, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఆశ్చర్యకరుడు అనేటటువంటి పేరును గూర్చి అక్కడ మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో ఆయన చేసినటువంటి కార్యాలు అవి ఎంతో ఆశ్చర్యంగా ఉండటను మనం గమనించగలం. ఒక సంఘటనను మనం పరిశీలన చేసినట్లయితే గాస్పెల్ ఆఫ్ లూక్ చాప్టర్ 9:43, లూకాసు వార్త 9వ అధ్యాయం 43వ వచనంలో గనుక అందరూ దేవుని మహత్యమును చూచి ఆశ్చర్యపడిరి. చదవబడిన ఈ వాక్య భాగం యొక్క సంఘటనను మనం పరిశీలన చేసినట్లయితే జనసమూహంలో ఒకడు క్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి, నా కుమారుని కటాక్షించమని నేను వేడుకొనుచున్నాను, వాడు నాకొక్కడే కుమారుడు, ఇదిగో ఒక దెయ్యము వాడిని పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా కేకలు వేయును, నురుగు కారునట్లు అది వారిని విలవిల్లాడించుచు గాయపరచుచు వారిని వదలకుండును, దాన్ని వెళ్ళగొట్టుడని శిష్యులు వేడుకుంటుని గాని వారి చేత కాలేదని మొరపెట్టినటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించగలం. వర్స్ 42, 42వ వచనంలో వాడు వచ్చుచుండగా ఆ దెయ్యం వారిని పడద్రోసి విలవిల్లాడించాను. యేసు ఆ అపవిత్రాత్మను గద్దించి బాలును స్వస్థపరిచి వాని తండ్రికి అప్పగించాను. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, దేవుని కార్యాలు అవి ఆశ్చర్యకరమైనవి. భూమి మీద ఉన్నటువంటి అపవాది శక్తులైన, ప్రకృతి శక్తులైన, మానవ బలమైన ఏదైనా ఆయనే సమస్తమును ప్రతి ఒక్కరి జీవితాలలో జయమునిచ్చి విడుదలనిచ్చి ఆశీర్వదించగలిగినటువంటి గొప్ప దేవుడు. ఒకే ఒక కుమారుడు కలిగినటువంటి తండ్రి యొక్క వేదనను చూసినటువంటి దేవుడు అతడు వేడుకొనుటను బట్టి ఆ కుమారుని విషయంలో ఆ తండ్రిని కటాక్షించినటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, నాడు వారు దేవుని మహత్యమును చూచి ఎలా ఆశ్చర్యపడ్డారో, ఈ మాటలు వింటున్నటువంటి మీరు ఆ తండ్రి ఏ విధముగా కటాక్షించమని వేడుకున్నారో అదే రీతిగా మనము ప్రభువును వేడుకుంటే మన జీవితాలలో దేవుడు ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. గనుక ఇప్పటి వరకు ఏ సమస్యలను గురించి మీరు చింతిస్తున్నారో, అధైర్యపడి ఉన్నారో, బాధపడుతూ ఉన్నారో, ప్రభు తట్టునకు చూడండి, ఆయనను వేడుకొనండి. నిశ్చయముగా ఆయన మీ జీవితాల్లో ఆశ్చర్య కార్యములను చేయబోతున్నాడు. ఇటు దీవెనలకు నా ప్రియులకు మీరు పాత్రలు కావాలని హృదయపూర్వకంగా కోరుతూ మీ కొరకు ప్రార్థిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగల తండ్రి, వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మా ప్రియులు నిశ్చయముగా తమ జీవితాలలో మిమ్మల్ని వేడుకొని మీ ఆశ్చర్య కార్యములను వారు పొందుదురుగాక. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయను దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్న వారిని ఆదరించండి. నేడు నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన మా ప్రియులను మీరు దర్శించండి. ముందున్న కాలమంతా మీ కృపాక్షేమములు ఇచ్చి తమ జీవిత కాలంలో ఆశ్చర్య కార్యాలను జరిగించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మదేవుడితోనే నడిపించును గాక, ఆమెన్. నేడు విన్న